ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 7వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశికి చెందిన మహిళలు చిన్న చిన్న విషయాలను అతిగా ఆలోచించకూడదు. అదేవిధంగా గొడవలకు చాలా దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు సైతం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి పనులు చేసేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, ఆహారం తీసుకునేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి మహిళలు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోజు అప్పుగా ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఈ రోజు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ రోజు ప్రేమ వ్యవహారాలలో సాన్నిధ్యం పెరుగుతుంది. బంధువులు మరియు శ్రేయోభిలాషులతో ఆహ్లాదకరంగా మరియు ఆనందంగా గడిపే అవకాశాలను పొందుతారు. కుటుంబంలో ప్రేమ మరియు ఐక్యత, సఖ్యత లాంటివి ఉంటాయి. సంబంధాల కోణం నుండి మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొన్ని సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగేటందుకై మీకు ప్రేరణ పెరుగుతుంది. ఈ రాశి వారు తాము తలపెట్టే పనులలో ఆశించిన విజయాన్ని పొందుతారు. అదేవిధంగా ఆనందం, అదృష్టం వంటి లాభాలను కూడా పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మరియు రాజకీయాలతో ముడిపడిన వారికి కూడా నాయకత్వం వహించే అవకాశం అయితే లభిస్తుంది. పని చేసే చోట చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేయకండి. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిన్న చిన్న కోరికలు ఈ రోజు నెరవేరవచ్చు. ఈ రాశివారు ఈరోజు ఏదైనా పని నిమిత్తమై చేసే ప్రయాణాలు కూడా మంచి భవిష్యత్తుకు మార్గాన్ని తెరుస్తాయి. వ్యాపారస్తులు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఆశించిన లాభాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ పనిని మీరు సకాలంలో పూర్తి చేస్తే మీలో ఒక శక్తి మరియు ఉత్సాహం వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గజిబిజిగా ఉంటే అది కూడా త్వరలోనే మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఈరోజు దేవుని పట్ల మీకు విశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు ఎవరైనా ఒకరి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కొంత సమయం పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చేసే పనికి కృషి కూడా చాలా అవసరం. కష్టపడి పనిచేసే వ్యక్తులు ఈరోజు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ప్రేమ సంబంధాలలో బహిరంగంగా ఉండడం వలన మీరు ఒక ఎదురులేని విధంగా ఉంటారు. ఈ రాశి వారు ఎక్కడికైనా విహారయాత్రకు వెళుతున్నా లేదా ప్రయాణాలు, కొంత దూర ప్రయాణాలు లాంటివి చేస్తున్నా కూడా మీ భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంట్లో ఏదైనా ఉద్రిక్తత వాతావరణం ఉంటే దాన్ని నివారించేటందుకై చాలా విషయాల పట్ల చూసి చూడనట్టుగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇతరుల దృక్కోణాన్ని కూడా గౌరవించాల్సి ఉంటుంది. ఎదుటివారి మాటలను పూర్తిగా విని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితులకు తల వంచి ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త నెమ్మదిగా ఉంటుంది. కుటుంబ కలహాలు సైతం ఈ రోజు పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రాశివారు భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వలన ఆందోళన చెందుతారు. ఇది సరైనది కాదు. అతి ఆలోచన మంచిది కాదు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తారు. దీని ద్వారా ఆనందంగా ఉంటారు. ఎవరైనా దగ్గర బంధువులు ఈ రోజు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులపై ఒత్తిడి ఈ రోజు పెరుగుతుంది. మీ తోటి ఉద్యోగులకు మరియు మీపై అధికారులకు మీపై విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. అయితే మీకు సంబంధించిన ఆఫీస్ పని తాలూకా ప్రాజెక్టును మీరు ఎవరితోనూ పంచుకోకుండా ఉండాలి. లేదంటే సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశివారు బంధువులను ఆదుకునేటందుకే ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల అధ్యయనానికి మొగ్గు చూపుతారు. ఈరోజు పనులన్నీ కూడా సజావుగానే పూర్తవుతాయి. మొత్తం మీద ఈ రోజైతే బాగానే ఉందని చెప్పవచ్చు. ఈ రాశివారు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేసేటందుకై సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఈ రోజు వారి సొంత వ్యవహారాల్లో లాగేటందుకై ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీరు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అదేవిధంగా వేరొకరి విషయాల్లో కలగజేసుకోకండి. ముఖ్యంగా వేరే వారి వ్యక్తిగత విషయాలలో తలదూర్చకుండా ఉండండి. కొన్ని సమయాల్లో తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితమైన భద్రతా ప్రమాణాలను పాటించండి. ఈరోజు వాహనాన్ని నడిపేటప్పుడు అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వీలైతే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించేటందుకే ప్రయత్నం చేయండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునేటందుకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.